హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం రివ్యూలో ఉన్న ప్రతి దానికి మనం ఎక్స్ప్లెనేషన్ విత్ మనకి క్లారిఫికేషన్ అనే దాని గురించి నేను మీకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది కదా. ప్రతి వీక్ నేను చాలామందికి అడిగాను కామెంట్ సెక్షన్లో అండ్ లైవ్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎవరైనా ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన ఆసక్తి ఉన్నట్లయితే మనం ఎవరినన్నా అడిగితే మనకి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో దట్ దాన్ని బట్టి మనము ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఛానల్లో మనకి దాదాపు అంటే 4500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు ఎవరు అండి మీరు వీక్లీ రివ్యూ ఖచ్చితంగా చేయండి అని చెప్పి అడగట్లేదు. అండ్ నాకు ఒకరిద్దరు అడుగుతూ ఉన్నారు. సో నేను కొద్దిగా బిజీగా ఉండడం, ఆ ఒకరిద్దరి కోసము ఇంత కష్టపడాలా అన్నట్టుగా నేను ఇది చేస్తున్నాను. బట్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క కామెంట్ వచ్చి ఉంటుంది. ఒక్కొక్క కామెంట్కి ఒక్కొక్క వీడియో చేస్తే బాగుంటుందా, లేకపోతే వీక్ మొత్తం ఇప్పుడు మండే టు సాటర్డే వరకు వచ్చిన మొత్తం కామెంట్స్ తీసుకొని ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని నేను ప్లాన్ చేశాను. యాక్చువల్గా రివ్యూ దానికోసమనే పెట్టాను. బట్ కానీ చాలామంది రెస్పాన్స్ అనేది సరిగ్గా రాలా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే, మనం ఒకసారి దాన్ని ఫాలో అయిపోతే వస్తా అంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఆ తర్వాత అడుగుతారు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఒకటే రివ్యూ పెట్టాను, 2 రివ్యూస్ పెట్టాను ఇప్పటివరకు. బట్ నాకు ఫస్ట్ దానికంటే సెకండ్ దానికే రివ్యూస్ బాగా వచ్చాయి, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. బట్ కాకపోతే థింగ్ ఏంటంటే రెస్పాన్స్ అనేది తక్కువ వచ్చింది. కామెంట్స్ చేశారు, సార్ వీక్లీ రివ్యూ ఎప్పుడు పెడతారు అని ఒక్కరు కన్నా నాకు అడగట్లేదు. సో దట్ నేను దానికోసమే గమనైపోయాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు రివ్యూలో 5th సెమిస్టర్కి సంబంధించిన రివాల్యుయేషన్ రిజల్ట్స్ డేట్స్ ఎప్పుడు సార్ అని చెప్పేసి చెప్పారు. మనకి నిన్ననే రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి. ఎవరైతే కృష్ణ శాఖ ఉన్నారో వాళ్ళు. సో ఫస్ట్ మీరు రివాల్యుయేషన్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వితిన్ మీకు 15 to 20 డేస్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ రివాల్యుయేషన్ ఫీజు ఎంత ఉంటుంది పర్ సబ్జెక్ట్కి మనకి 500 బిలోనే ఉండడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఒక్కొక్క సబ్జెక్ట్కి 150 రూపీస్ చొప్పున ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో దానికంటే ఎక్కువ ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది? థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసిందే మనకి నెక్స్ట్ 15 డేస్లో మనకి థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే రావాలి. కానీ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి దానివల్ల ఏమైనా లేట్ అయితే మనం ఏం చేయలేము. సో రిలీజ్ చేయడానికి ఇంకొక గట్టి రీజన్ ఇంకొకటి అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ 6th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయి ఈ 5th 4th ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్టులు పెండింగ్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసము ఈ రిజల్ట్స్ అనేది కొద్దిగా అర్లీగా రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దానికంటే ముందు ఈ 5th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయాల్సింది చేసేసారనమాట. సో దట్ ఇప్పుడు ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ పీజీ అసైన్మెంట్స్ రాసి ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలో ఒక వీడియో చేయండి అని చెప్పడం చాలా గుడ్ క్వశ్చన్. దీన్ని నేను వీడియో చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి దాదాపు 1 వీక్ నుంచి ట్రై చేస్తాను. బట్ నాకు అంత టైం లేకపోయింది. సో దట్ నేను మీకు రెస్పాండ్ ఇవ్వలేకపోయినాను. బట్ నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 1 or 2 వీడియోస్లోనే మీకు దీని మీద ఒక క్లారిఫికేషన్ అయితే ఒక వీడియో అయితే చేయడానికి నేను 100% నా సాయశక్తులా కష్టపడి దాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి నేను మీకు ఒక వీడియో రూపంలో అందజేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ 5th సెమ్ ఒక సబ్జెక్ట్ పోయింది సార్, ఒక సబ్జెక్ట్కి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? ఇన్స్టెంట్ ఇప్పటికిప్పుడు పెట్టరండి, ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ 5th సెమిస్టర్ ఎవరో రాసారు, నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఉంటుంది కదా, సో వాళ్ళతో పాటు మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసిన, థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన. నెక్స్ట్ వీళ్ళు అడిగారు మెయిన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో చెప్పండి అని అన్నారు. సో ప్రాక్టికల్ డేట్స్ అనేది 100% మనకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నల్గా జరిగేది అనమాట. సో ఎక్స్టర్నల్గా జరిగేది కాదు, అది మన చేతిలో లేదు. బట్ కానీ మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ అకాడమిక్ క్యాలెండర్ అనేది నేను మన మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. 2023-24కి సంబంధించి
25 ఇంకా రాలేదు, 24 వరకే వచ్చింది. దాన్ని నేను మీకు అప్లోడ్ చేశాను. సో దాన్ని చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. మీరు వీడియో అసలు నేను అంతంత కష్టపడి వీడియో చేస్తుంటాను, ఇంత కష్టపడి ఈ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. బట్ కానీ ఎవరు వీడియో చూసినా మళ్ళీ కింద కామెంట్, సార్ ఇది ఎప్పుడు ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అని అడుగుతారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదో నాకు అర్థమవుదు. ఏదైనా పేషెన్స్ అనేది ఉండాలండి. పేషెన్సీ ఉంటేనే మనకి కావాల్సింది మనకు దక్కుతుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్, నెక్స్ట్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉంది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి. సో దానికి సంబంధించిన వీడియోస్ క్లియర్గా చూడొచ్చు మీరు. ప్రతిదీ నేను యూజీటా నుంచి పీజీ వరకు ప్రతిదీ నేను ఒక్కొక్క వీడియోనే చేశాను. అన్నీ కలిపి ఒకే దాంట్లో చెప్పేసానంటే గలిబీసి మీరు ఇబ్బంది పడతారు. సో దట్ మీకు సరిగా అర్థం అవ్వదని చెప్పేసి ప్రతి వీడియో కూడా నేను మీకు అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్కటి క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యూజీ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ 2024 ఇయర్, వెన్ విల్ ఇట్ అనౌన్స్ సార్, కైండ్లీ టెల్ మీ అని చెప్పడం జరిగింది. ఎస్, ఇట్ వాజ్ రిలీజ్డ్. ఈజీనా అని చెప్పేసి అడగడం జరిగింది ఇంకొక పర్సన్. ఇక్కడ నేను ఇప్పుడే మీకు ఇక్కడ ఎస్ రిలీజ్డ్ అని పెడుతున్నాను. నేను ఆల్రెడీ వీడియో కానీ చేశాను. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటే వీళ్ళకి తెలుస్తుంది అనమాట. కామెంట్ చేసేసి వెళ్ళిపోయింటే మనం ఏం చేయలేము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్రదర్, ఇది ఓన్లీ 2022 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఉంటుందంట. ఎంబీఏ సెమిస్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. మీరు నాకు ఈ సజెస్ట్ చేసిన దానికోసం నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఆల్ అప్డేట్స్ ఆన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ వచ్చేసిందే మనకి విచ్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఆర్ అని ఉంది. సో మీరు ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేం చేయొచ్చు అని చెప్పేసి నేను ఒక చార్ట్ అనేది ఒక వీడియో రూపంలో చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ మస్తుగా దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి బారో ఎంఏ ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎస్, ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ యూజీ టు పీజీ వరకు నేను ప్రతిదీ కూడా క్వశ్చన్ పేపర్స్ని బిఫోర్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను మీకు వితిన్ ఎగ్జామ్ బిఫోర్ లోపలే నేను మీకు ప్రతి సబ్జెక్ట్ది ప్రతి క్వశ్చన్ పేపర్ను విత్ న్యూ ప్యాటర్న్ ఉంది కదా, ఆ ప్యాటర్న్లో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లో. అండ్ మళ్ళీ ఇంకొక మోడల్ క్వశ్చన్ పేపర్ని మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో నేను మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ మాకు ఇంకా రావట్లేదు, మేమే కొనుక్కోవాలా సార్? లేదు, మీరు అప్లై చేసింటే ఖచ్చితంగా వస్తుంది. మీరు యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. మీ అడ్మిషన్ నెంబర్ చెప్పి మీరు ఫీజు పే చేసిండే చెప్తే వాళ్ళు మీకు ఎప్పుడు లోపల వస్తుందని చెప్పేసి మీకు ఒక ట్రాకర్ నెంబర్ ఇస్తారు, డాకెట్ నెంబరు. ఆ డాకెట్ నెంబర్ పట్టుకొని మీరు ఎక్కడుంది మీ మెటీరియల్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిటీడీసీ, ట్రాక్యాను ఇలా వస్తూ ఉంటాయి. సో టీసీఐ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇలా వాళ్ళు డిఫరెంట్ వేస్లో పంపిస్తారనమాట మనకి బుక్స్ అనేది. సో దానికి సంబంధించి మీరు అక్కడ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ ఆర్ క్లోజ్డ్ అని వస్తుంది. సో ఏం చేయాలంటే మీరు ఫీజు కట్టాలని కాదు, ఆల్రెడీ కట్టేసి ఉంటారు. సో కట్టేసింటేనే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చింటారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఫీజు పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్డేట్ అప్లికేషన్ తీసుకొని మీ అడ్మిషన్ నెంబర్ తీసుకొని మీ అడ్మిషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ని అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, అప్లికేషన్ నెంబర్. ఆ అప్లికేషన్ నెంబర్ తీసుకెళ్ళి మీరు ఫీజు పేమెంట్ రిసిప్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పే చేసినారంటే మీరు ఎంత పే చేయాలి, మీ నేమ్ ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి అంతా క్లియర్గా వస్తుంది. మీ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. సో మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది సార్? ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఈ వీడియో చూసింటే మీకు ఈరోజు నిన్న వీడియోస్లోనూ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ అండి. మీకోసం నేను ఈ రిప్లై ఇస్తున్నాను.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సార్ 3rd అండ్ 5th సెమిస్టర్ రిజల్ట్స్ కొంచెం అప్డేట్ చేయండి. నిన్న మనకి 5th సెమిస్టర్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. అండ్ 3rd సెమిస్టర్ ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ మంత్ లోపలే వచ్చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఐ వాంట్ టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ ఇయర్. సిస్ ఎగ్జామ్స్ కాలేజీకి వెళ్ళి రాయాలా లేదా ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో పెడతారా? సో ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఫీజు మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు, క్లాసెస్ అంతా వినొచ్చు. బట్ ఎగ్జామ్స్ మాత్రం మీరు 100% కాలేజ్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసిందే మనకి పీజీ ఫస్ట్ ఇయర్ 23-24 ఈ డీటెయిల్స్ తెలుగు జువాలజీ ప్లీజ్ సే అబౌట్ దట్. మీరు ఏం అడిగారో క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే నేనేమన్నా చేయగలను, బట్ కానీ వీడియో మాత్రం వెరీ క్లారిటీగా ఉంటుంది. మీరు ఆ వీడియో కింద నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట. నెక్స్ట్ వచ్చేసింది సార్ పిహెచ్డికి ఏమి క్వాలిఫికేషన్ కావాలి తెలియజేయగలరు? డిగ్రీ అయిపోయి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, ఆ తర్వాత మీరు పిహెచ్డి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బిఎల్ఐసి న్యూ అడ్మిషన్స్ ఎప్పుడో చెప్పండి. ఇంకా నోటిఫికేషన్ నాట్ ఎట్ రిలీజ్డ్. ఇఫ్ ఐ థింక్ మే రిలీజ్డ్ ఐ విల్ అప్డేట్ యూ. పీజీ ఎగ్జామ్స్ అప్డేట్ చెప్పండి సార్. పీజీ ఎగ్జామ్స్ అంతా అప్డేట్ చేసేసాను ఆల్రెడీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ సెమ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ అప్డేట్ చేసేసాను. సెకండ్ సెమ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉండొచ్చు అప్డేట్ చేశాను. నెక్స్ట్ రిజల్ట్స్ అప్డేట్ చేశాను. నెక్స్ట్ 3rd సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు? సో మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ సెమ్ 2లో ఒక సబ్జెక్ట్ ఉంది. మీరు రాసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్ క్లాసెస్ లింక్ ఫర్ 1st అండ్ 2nd సెమిస్టర్ వీడియోస్ నాట్ ఎట్ షెడ్యూల్డ్ అంటే ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దాన్ని చూసుకొని మీరు జూమ్లోకి వెళ్తే మీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది దానికి సంబంధించింది. అండ్ 3rd సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు? మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను, నిన్ననే రావడం జరిగింది. దీని గురించి ఒక వీడియో చేశాను, ఎస్ఎంబి బ్రదర్ సిస్టర్, మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా వీడియోస్ చేశాను నేను, ఒక్కటిగా 4-5 వీడియోలు చేశాను. హౌ టు లిజన్ ద ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి. సో ఇక్కడి వరకు రివ్యూ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ లైవ్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ప్రమోట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీక్లీ రివ్యూ ఇప్పుడు నేను ఈరోజు కాదు, వచ్చే సండే, అంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను సండే మళ్ళీ ఇంకో రివ్యూ తీసుకుంటాను. ఆ రోజు మీకు వెరీ క్లియర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ లోపల అడిగేసినండి. సండే లోపల ఖచ్చితంగా ఈ రోజు నుంచి వచ్చేది కన్సిడర్ చేసి నేను సండే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.